ఓటమి భయంతో టీడీపీ హింసకు పాల్పడుతోంది. దాడుల ఘటనలను ఈసీ దృష్టికి తీసుకువెళ్తామన్న సజ్జల. రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతోంది. చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్. కిషన్ రెడ్డి, కేటీఆర్, ఈటలపై ఈసీకి కంప్లైంట్ చేసిన కాంగ్రెస్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కంప్లైంట్. ఏపీలో 50%, తెలంగాణలో 52%. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్. హైదరాబాద్లో 19%, సికింద్రాబాద్లో 24%. జంట నగరాల్లో తగ్గిన ఓటింగ్ పర్సంటేజ్. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించారు. తెలంగాణలో భూపాలపల్లి, ములుగు, భద్రాచలం జిల్లాల్లో పోలింగ్ ముగిసింది. క్యూ లైన్లో ఉన్న వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతినిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ నిలిపివేసినట్లుగా కూడా తెలుస్తోంది. పోలింగ్ సమయం ముగిసినట్లుగా తెలుస్తోంది. ఎంత మేర పోలింగ్ అక్కడ జరిగింది? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ మురళి. ఏజెన్సీ ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఇప్పటివరకు ఆల్రెడీ పోలింగ్ కూడా ముగుస్తుంది. ఎందుకంటే పోలింగ్ స్టేషన్ లో ఎవరైతే ఉన్నారో, లైన్ లో ఉన్నారో వారినే అనుమతించడం జరుగుతుంది. 4 గంటల 1 నిమిషం దాటినా కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించకపోవడంతో పాటు లోపల ఇప్పటివరకు బారుంది ఉన్నారు. ఇంకా ముఖ్యంగా చూస్తే ఇటు మహబూబాద్ పార్లమెంట్కి వచ్చేసరికి ములుగు, పినపాక, భద్రాచలం 3 నియోజకవర్గాలు ఉంటాయి. ఇటు వరంగల్ పార్లమెంట్కి వచ్చేసరికి భూపాలపల్లి నియోజకవర్గం. ఈ యొక్క 4 నియోజకవర్గాలకు చూస్తే సుమారు 3 గంటల ప్రాంతం వరకు అయితే మొత్తం 61% వరకు పోలింగ్ నమోదైంది. దాంతోపాటు మరొక 5% నుంచి 6% పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే డోర్నకల్ నియోజకవర్గంలో 64.51% అయింది. మహబూబాద్ లో 58.71 అయింది. నర్సంపేటలో 62.3, ములుగు వచ్చేసరికి 61.23, పినపాక 60.68, ఇల్లందు 61.86, దాంతోపాటు భద్రాచలంలో చూస్తే 60.58% పోలింగ్ నమోదైంది. దీంతో పాటు చూస్తే ఇటు భూపాలపల్లిలో 67% పోలింగ్ శాతం నమోదైంది. ఇవే కాకుండా మరి సేపట్లో కూడా పూర్తిగా మనకు ఎంత పర్సెంటేజ్ అనేది కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క 4 గంటల వరకే ఏజెన్సీ పరిహార ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతాల్లో మొత్తం మీద చూస్తే ఇటు మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కానీ ఇటు గోదావరి పరిహార ప్రాంతాల్లో కూడా కొన్ని సామాజిక ప్రాంతాలు ఉంటాయి. దీనికి సంబంధించి 4 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ముగినుంది. దీంతో పాటు ఇక్కడ ఎందుకంటే సుదూర ప్రాంతం నుంచి మొత్తం ఈ యొక్క బాక్స్లని మళ్ళీ వరంగల్ ఎన్మాల మార్కెట్ తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. దాని గురించి అక్కడి నుంచి పూర్తి స్థాయి భారీ బందోబస్తుతో పాటు అక్కడి నుంచి బాక్సులను కూడా మొత్తం ఇక్కడ వరంగల్ ఎన్మాల మార్కెట్ తీసుకొస్తారు. కొన్ని బాక్సులు ఇటు భద్రాచలం నుంచి కూడా మొత్తం ఇవన్నీ మహబూబాద్ అక్కడి నుంచి నేరుగా వరంగల్ కు ఎన్మాల మార్కెట్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా భారీ బందోబస్తుతో పాటు ఇక్కడ యొక్క పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తులో ఈ యొక్క ఏజెన్సీ నుంచి మొత్తం యొక్క బాక్సులు తరలించడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఎవరైతే పోలింగ్ స్టేషన్లు అయితే ఉన్నారో వారికే ఓటు వేసే అవకాశం కల్పించడం జరుగుతుంది. దీంతో పాటు 4 గంటలకి యొక్క ఓటింగ్ కూడా ముగుస్తుంది. విజయ్.
రైట్. గతంతో పోలిస్తే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సరళికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో పోలింగ్ జరుగుతోంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సుధాకర్? గతంలో చూస్తే ఎందుకంటే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతమైన ఇప్పుడు మహబూబాద్ నియోజకవర్గానికి వస్తే 64% పోలింగ్ కావడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఇప్పటి వరకు ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు తర్వాత ఇంకొక 4 నియోజకవర్గాలు, ఇంకో 4 నియోజకవర్గాల్లో కూడా పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. మహబూబాద్ నియోజకవర్గానికి వచ్చేసరికి 70% వరకు కూడా వచ్చే అవకాశం ఒకసారి ఇప్పుడు కనబడుతుంది. ఇటు వరంగల్ పార్లమెంట్ వచ్చేసరికి గతంలో చూస్తే 63% ఉంది, కానీ ఇప్పుడు అది 63% నుంచి 65 కానీ 67% కానీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ శాతం పడుతున్నాయి. ఎందుకంటే గతంలో కంటే ఈసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎక్కువ శాతం యువత ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే యువతకు అవగాహన సదస్సు కూడా కల్పించడం జరిగింది. దాంతో పాటు ప్రతి ఒక్కరు పోలింగ్ లో కూడా పాల్గొనాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా తీసుకున్న ప్రతిష్టాకంగా తీసుకుని కూడా వారు కూడా ఈ యొక్క అన్ని చేయడంతో పాటు ఈ యొక్క ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే 6 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ ప్రతి ఒక్కరు గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క ఓటింగ్ అవగాహన సదస్సు పైన కూడా కార్యక్రమాలు పెట్టడం కాకుండా ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో కానీ, ఇటు ఆశా వర్కర్స్ కానీ, ఇటు స్థానికంగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారితో పాటు అంగన్వాడీ టీచర్లతో పాటు కూడా మొత్తం ప్రతి ఒక్క ఇంటింటి కూడా వెళ్ళి వారి ఓటింగ్ శాతం పెంచాలని చెప్పేసి అవగాహన సదస్సు కూడా నిర్వహించడంతో పాటు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుధాకర్. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ చెదురుముదురు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలం టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వరరావుపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువారు. లంకెకూరపాడులో జరిగిన ఈ ఘటనలో నాగేశ్వరరావు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తెనాలి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు శివకుమార్ను గృహ నిర్బంధంలోనే ఉంచాలని పేర్కొంది. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలో శివకుమార్ క్యూ లైన్లో వెళ్లకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన శివకుమార్ ఓటరు చెంపపై కొట్టారు. వెంటనే ప్రతిఘటించిన ఓటరు వైసీపీ అభ్యర్థి చెంప చెళ్లుమనిపించారు. అనంతరం శివకుమార్ అనుచరులు ఓటరుపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ ఘటన ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకుంది. మరోవైపు పోలింగ్ బూత్ దగ్గర జరిగిన ఘటనపై వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ వివరణ ఇచ్చారు. పోలింగ్ బూత్ వద్ద మద్యం మత్తులో అందరి ముందు చాలా దురుసుగా ప్రవర్తించాడని అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. అతడు బెంగళూరు నుంచి వచ్చి హడావిడి చేశాడని ఆరోపించారు. టీడీపీ జనసేన వాళ్లు ఇతర ప్రాంతాల నుంచి రప్పించి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైతే నా ఐతానగర్ నా సొంత ప్లేస్ అయిన ఐతానగర్ బూత్లోకి ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు ఆ క్రమంలో భాగంగానే నేను నా భార్య కలిపి క్యూ లైన్లో కాకుండా ఓటేసిన మాట పోయింది. అయితే అక్కడ ఉన్న గొట్టెముక్కల సుధాకర్ అనే అతను ఇతను సుమారు ఒక 10 రోజుల నుంచి ఇతను ఇక్కడ కాదు ఐతానగరే ఐతానగర్లో ఉండడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇతను ఒక వారం రోజుల నుంచి జనాలు వచ్చి ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్తో కలిసి జనసేన ఆఫీసులో ఎలక్షన్ హీరింగ్కి సంబంధించి అనేక రకమైన ఇతను మనోహర్తో కలిపి చేసిన సందర్భం జరుగుతూ ఉంది. నేను నా భార్య ఎక్కడైతే నా ఐతానగర్ నా సొంత ప్లేస్ అయిన ఐతానగర్ బూత్లోకి ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు ఆ క్రమంలో భాగంగానే నేను నా భార్య కలిపి క్యూ లైన్లో కాకుండా ఓటేసిన మాట పోయింది. అయితే అక్కడ ఉన్న గొట్టెముక్కల సుధాకర్ అనే అతను ఇతను సుమారు ఒక 10 రోజుల నుంచి ఇతను ఇక్కడ కాదు ఐతానగరే ఐతానగర్లో ఉండడు, సాఫ్ట్వేర్. తెనాలిలో ఓటర్పై చేయి చేసుకున్న వైసీపీ అభ్యర్థి ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, అన్నాబత్తుని శివకుమార్కి సంబంధించి అనుచరులు కూడా ఓటర్ మీద విచక్షణారహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి, మద్యం మత్తులో ఉండి దాడి చేశాడు అనేటువంటి మాట కూడా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తున్నారు, చుట్టూ ఉన్నటువంటి ఓటర్ల ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అసలు ఏం జరిగింది అక్కడ?
గుంటూరు జిల్లాలో ఉదయం నుంచి మాత్రం ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేవలం 2 గంటలు మాత్రం కలకలం రేగిని అని చెప్పుకోవాలి. తెనాలిలో చూసుకున్నట్టే మాత్రం ఎమ్మెల్యే కొనసాగుతున్న అన్నాబత్తుల శివకుమార్ ఒక సుధాకర్ అనే వ్యక్తి మీద చంప చెడు అనిపించడంతో దాని మీద చూసుకుంటే పెద్ద వివాదం రేగింది. వెంటనే సుధాకర్ కూడా ఎమ్మెల్యే శివకుమార్ మీద కూడా దాడి చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో చూసుకుంటే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు తప్పనిసరిగా జారీ చేయడం జరిగింది. అన్నాబత్తుల శివకుమార్ ని నిర్బంధంలో తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చూసుకుంటే మాత్రం పోలీస్ స్టేషన్ కి అన్నాబత్తుల శివకుమార్ మీద కూడా పోలీస్ స్టేషన్ ఫిర్యాదుకి చేసేందుకు సుధాకర్ కూడా వెళ్ళడం జరిగింది. అతని వెంట కూడా చూసుకున్నట్టు మాత్రం కొంతమంది టీడీపీ నేతలు కూడా వెళ్లిన పరిస్థితి నెలకొంది. కానీ దాని మీద అన్నాబత్తుల శివకుమార్ మాత్రం వివరణ ఇవ్వడం జరిగింది. నువ్వు సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీద అని చెప్పేసి తన అసభ్యంకరంగా దూషించాడు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం మధ్య మొత్తంలో ఉండి ఇక్కడ తన మీద ఆరోపణలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేశానని చెప్పేసి అన్నాబత్తుల శివకుమార్ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దీని అందరినీ చూసుకున్నట్టు మాత్రం పోలీసులు దీని మీద కూడా క్షుణ్ణంగా దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్టు మాత్రం టీడీపీ ఇటువైపు చూసుకున్నట్టు ఉమ్మడి అభ్యర్థి కూటమి అభ్యర్థిగా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ మధ్య ఒకపై ఒకరు ఇప్పటికి మాత్రం విమర్శల వర్షం కురిపించుకున్న పరిస్థితి నెలకొంది. కేవలం మాత్రం ఈ పోలింగ్ బూత్ లోకి వచ్చేసరికి అందరూ కూడా పోలింగ్ బూత్ లో వరుస క్రమంలో రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి ఆగ్రహించిన అన్నాబత్తుల శివకుమార్ తనపై విచక్షణారహితంగా దాడి పాల్పడ్డాడని చెప్పి పోలీస్ స్టేషన్ లో కూడా టీడీపీ నేతలతో వెళ్లి అక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. వరాలుగా చూసుకున్నట్టు మాత్రం దీనికి సంబంధించి కూడా ఈ ఘటన కూడా పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి సంఘటన ఎందుకు వచ్చింది, ఏ వివాదం ఎక్కడ చెలరేగింది అంటే కేవలం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడారని చెప్పేసి అన్నాబత్తుల శివకుమార్ తో పాటు అన్నాబత్తుల అనుచరులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద చూసుకున్నట్టు మాత్రం ఇక్కడికి అసలు రెండో వైపు గుంటూరు సంబంధించి కూడా ఒక పోలింగ్ బూత్ లోకి టీడీపీ నేతలు వెళ్లి సంబంధించి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆగ్రహించి ఒకరిపై ఒకరు దూషించే విధంగా అసభ్యకరంగా మాట్లాడారు. అదేవిధంగా లోపలికి వెళ్ళేసి ప్రలోభాలకు పాల్పడుతున్నారని చెప్పేసి టీడీపీ వైసీపీ నేతల మధ్య వివాదం చెలరేగింది. అక్కడికి ఎమ్మెల్సీ కొనసాగుతున్న అప్పిరెడ్డి అదేవిధంగా మంత్రి రజనీ కూడా కార్యాలయం వద్దకు వచ్చేసారు. వెంటనే అక్కడ లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ 2 ఘటనలు మాత్రం గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. దీని మీద చూసుకున్నట్టు మాత్రం అన్నాబత్తుల శివకుమార్ దాడి చేశాడు వ్యక్తిగతంగా అని చెప్పేసి ఒకవైపు నుంచి టీడీపీ కూడా ఆరోపణలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో దీనికి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందో ఈ వేటు పడిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఇక్కడ వేణుపాటిగా చూసుకున్నట్టు మాత్రం ఇక్కడ అన్నాబత్తుల శివకుమార్ క్యూలో రావాలి కేవలం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం వల్లే ఈ ఘటనకు పాల్పడాడని చెప్పి చెబుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వీరస్వామి. అల్లూరు జిల్లా కాచవరంలో 270 మంది దళితులు ఎన్నికలను బహిష్కరించారు. ఓటు వేసేది లేదని తెగేసి చెప్పారు. తమ గ్రామానికి దశాబ్దాలుగా రాజకీయ నాయకులు వచ్చి హామీలు ఇస్తున్నారే తప్ప నెరవేర్చడం లేదని వారు వాపోయారు. తాగునీటి సమస్య తమకు ఇప్పటికీ తీరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి పట్టాలు, ఇళ్ల కాలనీలు, పోలవరం పరిహారం ఇస్తామని మోసం చేశారన్నారు. భవిష్యత్తులో ఆయన సమస్యలు తీరిస్తేనే ఓటు వేస్తామని ఎన్నికల అధికారికి దళితులు వినతిపత్రం అందించారు. భూములు అంటే వాటికి పట్టాలు ఇవ్వలేదు, వాటికి డెవలప్మెంట్కి బోర్లు వేయలేదు, మాకు పక్కా ఇల్లు కట్టించలేదు. ఏ అధికారులు పార్టీ నాయకులు వస్తారు, వాళ్ళ ఓట్లు వేయించుకోవటానికి అది ఇస్తాం ఇది ఇస్తామని వాగ్దానాలు ఇచ్చి మాకు ఏ పని చేయకుండా వెళ్ళిపోవటం జరుగుతుంది. అందువల్ల మేము ఏ నాయకులు వచ్చినా ఓటు వేయమని తిరస్కరిస్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి మాకు పోడు భూములు అంటే వాటికి పట్టాలు ఇవ్వలేదు, వాటికి డెవలప్మెంట్కి బోర్లు వేయలేదు, మాకు పక్కా ఇల్లు కట్టించలేదు. ఏ అధికారులు పార్టీ నాయకులు వస్తారు, వాళ్ళ ఓట్లు వేయించుకోవటానికి అది ఇస్తాం ఇది ఇస్తామని వాగ్దానాలు ఇచ్చి మాకు ఏ పని చేయకుండా వెళ్ళిపోవటం జరుగుతుంది. అందువల్ల మేము ఏ నాయకులు వచ్చినా ఓటు వేయమని తిరస్కరిస్తామని మీకు తెలియజేయటం.
ఇక కొమరం భీం జిల్లా జైనూర్ మండలంలో చిన్నపాటి గొడవ ఘర్షణకు దారితీసింది. వడ్డెర కాలనీకి చెందిన కొందరు యువకులకు ద్విచక్ర వాహనం తాకడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఒక వర్గంపై మరొక వర్గం దాడి చేయడంతో పలువురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ సదయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వడ్డెర కాలనీలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఘర్షణలో 2 ఆదివాసీ యువకులకు తీవ్ర గాయాలు కావడంతో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘటనా స్థలానికి చేరుకుని దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బట్టలు కూడా ఉన్నాయి ఆ ఇంటి మీద వాడేసిన అంతా తెలుసు మనం చెప్పాల్సిన అవసరం లేదు. సాక్ష్యం ఉన్నారు. మీ డ్యూటీ మీరు చేయండి, మా డ్యూటీ మేము చేస్తాం. సార్ కొట్టడానికి సార్ టేబుల్ మొత్తం మొత్తం అతనే కొట్టిండు. వీడియో తీసుకుంది. ఓటేసరికి తింటామని ఇంత మోసం శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం బెజ్జిపురం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా వైసీపీ కూటమి పార్టీల నాయకుల మధ్య ఘర్షణ పరిస్థితి ఏర్పడింది. ఇరు పార్టీల నాయకులు నువ్వా నేనా అనే రీతిలో ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. నాయకుల సహాయంతో వికలాంగులు వృద్ధులు ఓట్లు వేయడంతో ఘర్షణ పరిస్థితికి దారితీసింది. ఓటేసరికి తింటామని ఇంత మోసం ఓటేసరికి తింటామని ఇంత మోసం ఎక్కడ దగ్గర తీస్తే బాగుంటుంది, కానీ కుప్పేస్తే బాగుంటుందా? ఓటేసరికి తింటామని ఇంత మోసం ఎక్కడ దగ్గర తీస్తే బాగుంటుంది, కానీ కుప్పేస్తే బాగుంటుందా? రెడీగా తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏపీలో 55.49% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు గారు, విశ్లేషకులుగా ఉన్నారు వారు. అలాగే ఉమామహేశ్వరరావు గారు నమస్తే అండి. ఉమామహేశ్వరరావు గారు వినిపిస్తుందా నా వాయిస్? ఉమామహేశ్వరరావు గారు వినిపిస్తోందా? హలో, ఎస్ ఉమామహేశ్వరరావు గారు వినిపిస్తోందా? హలో ఉమామహేశ్వరరావు గారు హలో. వినిపిస్తోందా ఉమామహేశ్వరరావు గారు నా వాయిస్ మీకు? హలో
ఇక తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏపీలో 55.49% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు గారు. వారిని అడిగి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఉమామహేశ్వరరావు గారు నమస్తే అండి. ఉమామహేశ్వరరావు గారు వినిపిస్తోందన్న వాయిస్ మీకు? తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సరళికి సంబంధించి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో 4 గంటలకు, ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ని నిలిపివేశారు అధికారులు. సాయంత్రం 4 గంటల వరకు ఇచ్చినటువంటి డెడ్లైన్ మేరకు అక్కడ పోలింగ్ ముగిసినట్లుగా కూడా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో కంటే ప్రస్తుతం భారీగా పోలింగ్ నమోదైనట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోలింగ్ సరళికి సంబంధించి అప్డేట్స్ కూడా వస్తున్నాయి. గతంతో పోలిస్తే కొంతమేర మెరుగ్గా ఉంది. సాయంత్రం 6 గంటల లోపు మరికొంతవరకు పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయనేటువంటి మాట. ఇటు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ అలాగే పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి తీరు కావచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు గతంలో మేము ఓటు వేయలేదు, కానీ ప్రస్తుతం మేము ఓటు వేయడానికి వచ్చాము, ఎంతసేపు అయినా సరే క్యూలో నిలబడి ఓటు వేస్తామనేటువంటి రీతిలో వారు చెప్తున్నటువంటి మాట. భారీ స్థాయిలో పోలింగ్ కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి చాలా వరకు నియోజకవర్గాల్లో, ఒక ఏజెన్సీ ప్రాంతాల్లో మినహాయించి. అలాగే విశాఖ లోకల్కు సంబంధించి కొంత మందకుడిగా మాత్రం ఉంది, కానీ మిగతా అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల్లో మాత్రం భారీ స్థాయిలో సాయంత్రం 6 గంటల వరకు కూడా క్యూ లైన్లలో వేచి ఉండి ఓటు వేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఇచ్చినటువంటి దాని ప్రకారం తెలంగాణలో చూసుకుంటే ఆదిలాబాద్, భువనగిరి, చేవెళ్ళ, హైదరాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సంటేజ్కి సంబంధించి కూడా స్క్రీన్ మీద మనం డీటెయిల్స్ చూస్తున్నాం. అలాగే ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి వీటన్నిటికి సంబంధించి కూడా పోలింగ్ అధికారులు పోలింగ్ సరళికి సంబంధించి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంతో పోల్చుకుంటే ఇటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఓటరు చైతన్యం అలాగే ఓటు వేయాలనేటువంటి సంకల్పం కూడా గట్టిగా ప్రజల్లో నెలకొన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎన్నికల అధికారులు చెప్తున్నారు, ఉదయం నుంచే ఎండను సైతం లెక్క చేయకుండా ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్లో మాత్రం పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం చాలామంది బారులు తీరారు. ఇటు సినీ తారలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ను మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అలాగే ప్రముఖ నేతలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ నేతలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలనేటువంటి సంకల్పాన్ని మీరు తీసుకోండి అని ప్రముఖులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దాదాపుగా మేము ఓటు వేయడానికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాం. మనం చూడొచ్చు ఆ టోల్ గేట్ల వద్ద కూడా నిన్న మొన్న బారులు తీరినటువంటి ప్రజలు, అది మొత్తం కూడా ఓటు పెరుగుతున్నటువంటి పోలింగ్ సరళికి సంకేతంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం 6 గంటల వరకు మరింతగా కూడా గతంలో 80% పైచిలకు పోలింగ్ సరళి ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. ఇప్పుడు దాన్ని మించి ఆంధ్రప్రదేశ్లో నమోదవుతుంది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. చూద్దాం ఏ విధంగా పోలింగ్ సరళి ఉండబోతోంది. అధికారులు ఆయా స్థానాల్లో ఇప్పటివరకైతే అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా మిగతా అంతా కూడా ప్రశాంతంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. బాబాయ్ ఒక్క నిమిషం. కొంచెం బ్యాక్ కొంచెం
బాబాయ్ బాబాయ్ ఒక్క నిమిషం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బెజ్జిపురం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా వైసీపీ కూటమి పార్టీల నాయకుల మధ్య ఘర్షణ పరిస్థితి ఏర్పడింది. ఇరు పార్టీల నాయకులు నువ్వా నేనా అనే రీతిలో ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. నాయకుల సహాయంతో వికలాంగులు వృద్ధులు ఓట్లు వేయడంతో ఘర్షణ పరిస్థితికి దారితీసింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బెజ్జిపురం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా వైసీపీ కూటమి పార్టీల నాయకుల మధ్య ఘర్షణ పరిస్థితి ఏర్పడింది. ఇరు పార్టీల నాయకులు నువ్వా నేనా అనే రీతిలో ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. నాయకుల సహాయంతో వికలాంగులు వృద్ధులు ఓట్లు వేయడంతో ఘర్షణ పరిస్థితికి దారితీసింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బెజ్జిపురం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ సందర్భంగా వైసీపీ కూటమి పార్టీల నాయకుల మధ్య ఘర్షణ పరిస్థితి ఏర్పడింది. ఇరు పార్టీల నాయకులు నువ్వానేనా అనే రీతిలో ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. నాయకుల సహాయంతో వికలాంగులు వృద్ధులు ఓట్లు వేయడంతో ఘర్షణ పరిస్థితికి దారితీసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గిరీశ్వర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు గిరీశ్వర్. పరిస్థితి ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. అటు వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మధ్యలో అయితే ఘర్షణ వాతావరణం అయితే మనకి నియోజకవర్గంలో కనబడుతుందని కూడా మనం చూసుకోవచ్చు. అటు వికలాంగులు వృద్ధులను అయితే ఈ యొక్క నాయకులు అయితే స్వచ్ఛందంగా కూడా వారికి ఓటు వేసే స్థితిలో ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో అయితే లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే అటు వైసీపీ నాయకులు వెళ్ళేటప్పుడు టీడీపీ నాయకులు, టీడీపీ నాయకులు వెళ్ళేటప్పుడు వైసీపీ నాయకులు అడ్డుకునే పరిస్థితి అయితే ఎదురవుతుంది. అటు అధికారులకు అయితే విషయాన్ని అయితే గ్రహించలేని అధికారులు అయితే కొంతసేపు అయితే ఇబ్బంది పరిస్థితులు అయితే ఎదుర్కొన్నారని మనం కూడా తెలుసుకోవచ్చు. అయితే గతన వాతావరణంలో ఇరు వర్గాల మధ్యలో కూడా మనకైతే కొట్టాట కూడా లాంటి సాగిందని కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే జిల్లాలో చూసుకుంటే అటు గుంటూరు మండలంలో కూడా ఉదయం కొట్టాట పరిస్థితి ఏర్పడితే ఎవరైతే మనం సీతారాం స్పీకర్ గారి యొక్క సతీమణి ఉందో సతీమణికి ఈ యొక్క అధికారులు కూడా కొంత దర్శన వాతావరణాన్ని అయితే అక్కడ చేకూర్చే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో కొన్ని చోట్ల ఉదయం కూడా ఈవీఎంలు కూడాను చాలా వరకు కూడా మొరాయించే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఎప్పుడైతే ఈవీఎంలు మొరాయించిన పరిస్థితుల్లో కూడా చాలా వరకు కూడాను ఈ యొక్క నత్తనడికి అయితే ఉదయం సాగింది. అయినప్పుడు కూడాను పెద్ద ఎత్తున అయితే వార్తలు అయితే శ్రీకాకుళం జిల్లాలో అటు చుట్టుపక్కల ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఓటింగ్ కోసం అయితే చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు కూడా మనకి ఉత్సాహం అయితే బాగా కూడా వాటర్లో వృత్తులు యొక్క
అయితే కూడా పెద్ద ఎత్తున అయితే వాటర్లు అయితే కూడా మనకి చేరుకునే పరిస్థితి అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఇంకా సాయంత్రం 6 గంటలకు కూడా సమయం ఉండడంతో ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క 2024 ఎన్నికల కమిషన్ అయితే సాయంత్రం 6 వరకు కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఎప్పటికే కూడా పెద్ద ఎత్తున అయితే జిల్లాకి ఈ యొక్క వాటర్ అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. చూస్తున్నాం ఇప్పటికే కూడా సుమారు 60 నుంచి 70% ఓటింగ్ కూడా పోలింగ్ అయిందని కొన్ని ప్రాంతాల్లో అయితే మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క ఉమ్మడి 10 నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున అయితే ఓటర్లు అయితే వచ్చి మనకి ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. కొంచెం సజీవంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఈ యొక్క జిల్లాలో అయితే చాలా వరకు కూడా ప్రశాంతంగానే ఓట్లు పోలింగ్ అయితే జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్లస్ అధికారులు అంటే అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల తీరుకు సంబంధించి కూడా కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి, పర్యవేక్షణ లోపం అనేది అక్కడ కొట్టొచ్చినట్టుగా కూడా కనిపిస్తోంది అనేటువంటి విమర్శలు. దీనిపై అధికారులు ఏం చెప్తున్నారు గిరీశ్వర్? ప్రభావాన్ని అయితే చేస్తున్నారు అధికారులు, కొన్ని చోట్ల కూడా అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తున్నారు కూడా పెద్ద ఎత్తున అయితే మనకి సమస్య కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గిరీశ్వర్. ఇరవై 25 లోక్సభ స్థానాలకు తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏపీలో 55.49% పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. హీరో మహేష్ బాబు హైదరాబాద్లో ఓటు వేశారు. సతీమణి నమ్రతా శిరోద్కర్తో కలిసి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు రామ్ చరణ్ కూడా తన సతీమణితో కలిసి జూబ్లీ క్లబ్లో ఓటు వేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ జిల్లా పరిషత్ స్కూల్లో పోలింగ్ సరళిని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు గంటల తరబడి లోపల ఉండటంపై చిన్ని మండిపడ్డారు. పోలీసుల తీరుపై ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేస్తామని కేసినేని చిన్ని తెలిపారు. ఓటమి భయంతో టీడీపీ దాడులకు పాల్పడుతోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటమి నైరాశ్యంతో హింసను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు, దర్శి నియోజకవర్గాల్లో చెలరేగిన హింసపై ఈసీకి కంప్లైంట్ చేస్తామన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన మహిళలపై టీడీపీ నేతలు దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని, అయినా మహిళలు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పారు. గంగాధర, నెల్లూరు, విశాఖ వెస్ట్ నియోజకవర్గాల్లో బౌన్సర్లతో టీడీపీ నేతల హల్చల్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరతామన్నారు. ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా బౌన్సర్లను దించిన చరిత్ర టీడీపీదని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం, నెమ్మదిగా పనిచేయడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కొందరు సిబ్బంది నిర్లక్ష్యంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు.
వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని విజ్ఞప్తి చేస్తామన్నారు సజ్జల. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు మండుటెంటలో అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం తాగడానికి నీరు కానీ నిలబడటానికి టెంట్లు కానీ లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్లు ఎన్నికల అధికారుల తీరుపై మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ముమ్మరంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికి చాలామంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి పక్కన అదే ఇక్కడ రావడం, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తాడేపల్లిగూడెం 2వ వార్డు 4వ వార్డులో ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. తన ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఈ వార్డులో కనీసం టెంట్లు కూడా లేవని చెప్పి ఓట్లు వేయడానికి వచ్చిన ఓటర్లు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. అది పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. కనీసం టెంట్లు వేయట్లేదని చెప్పి అడుగుతున్నారు. సార్ ఇక్కడ చెప్పండి, మీకు ఏ విధంగా మార్నింగ్ 7 o'clock నుంచి వచ్చామండి. 7 o'clock నుంచి వచ్చాము. ఇక్కడ టెంట్లు ఏమి లేవు. చాలా ఎండలో చాలా ఇబ్బందిగా ఉంది. అది మిగిలినవన్నీ ఓకే, అంతే సార్. థ్యాంక్ యూ. మీకు కూడా చెప్తారా? ఇది టెంట్లో ఉంటే బాగుండేదండి. టెంట్లు లేక ఈ మహిళలు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇక్కడ విషయం. అదే ఇక్కడ దేశం పెద్దవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమ్మా ఇక్కడ టెంట్లు గట్రా లేవు కదా, ఏ విధంగా ఇబ్బంది కావాలండి? మళ్ళీ ఎంట్లో వేయాలంటే ఎలాగేస్తారండి టెంట్ లేకుండాను? అదే ఓటు కావాలంటారు. మళ్ళీ ఓటు కావాల్సిన వాళ్ళు వేయాలి కదా టెంట్. అసలే ఒంట్లో బాగాలేరు ఉన్నారు. అలాంటప్పుడు ఎంతసేపు నుంచి ఉంటాము? 2 గంటల పైన అయింది. 2 గంటలు అయింది. గంటన్నర పైన అయిందండి. ఎంతసేపు నుంచి ఉంటాం? లేడీస్ అని అర్థం చేసుకోవాలి కదా. ఇది నుంచునే ఓటు వినియోగించుకోవాలన్నారు. ఇలా వినియోగించుకోవడం ఇది ఎలా ఉంది? కొంతసేపు నుంచొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వేస్తారు, వెనక్కి చేయరో తెలియదు. ఇదా ఫెసిలిటీస్ ఎలా ఉంటాయా? ఇబ్బంది పెడుతున్నారండి. ఎండగా చాలా ఎండగా ఉంది కదా. కొద్దిగా పెద్దోళ్ళు ముసలోళ్ళు మేమంటే కొంచెం నుంచి ఉంటాం. ఇంకా వెళ్ళే కొద్ది ఎండ పెరుగుతుంది కదా. మరి పెరిగే కొద్దీ మరి ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు లేనోళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు కూడా వచ్చి ఉన్నారు. కొద్దిగా టెంట్ వేస్తే బాగుంటుంది. ఇది కొద్ది పెరిగే కొద్దీ కొద్ది టెంట్ వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. మాది పోలింగ్ బూత్ 91. పావుదక్కు 7 నెలలో నుంచి ఉన్నాం. ఇప్పుడు 2 గంటలు దాటింది. ఇంకా గేట్ అవతలే ఉన్నాం. వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ముందు వచ్చిన వాళ్ళు ముందు వచ్చిన హ్యాండిక్యాప్డ్ అంటున్నారు, ఇది అంటున్నారు. ఎవరు కూడా ఒక్క లైన్ కదులుతలా. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఇది లేక ముందుకు వెళ్ళిపోతున్నారు. సీనియర్ సిటిజన్ కూడా లైన్లోనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయింది. అక్కడ చూడండి, లైన్ చూడండి ఎంత దారుణంగా ఉందో. ఎప్పుడు చరిత్రలో లేదు. లాస్ట్ ఎలక్షన్కి ఇప్పుడు ఎలక్షన్ చాలా తేడా వచ్చింది. ప్రాపర్గా లైన్ మెయింటైన్ చేస్తుంటే మేము ఎక్కడ నిలబడ్డాలో లాస్ట్ 7:15 దగ్గర నుంచి ఎక్కడ ఉన్నామో అక్కడికి జస్ట్ వచ్చినాం. ఎవరు ఎలా చేస్తారు? ఎవరు కంట్రోల్ చేస్తారు అక్కడ? అంతే కదా మరి. లైన్లో నిలబడి ఉన్నా, బయట కలుస్తున్నా. నేను 7:15కి వచ్చాను. అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ పొజిషన్లో ఉన్నా అక్కడ ఉన్నాను. అదే పొజిషన్లో ఉన్నాను. మళ్ళీ నేను చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. చూడండి, ఇటీవల ఎలక్షన్ ఇప్పుడు చాలా తేడా ఉంది. ఇక్కడ తాజా విషయం అయితే కెమెరామెన్ చందుతో సతీష్, స్వతంత్ర.
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సరళికి సంబంధించి అధికారులు ఇప్పటివరకు దీనికి సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంతో పోలిస్తే తెలంగాణలో కూడా అన్ని ఎంపీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కూడా గతంతో పోలిస్తే ఎక్కువగా పోలింగ్ సరళి ఇప్పటివరకు కూడా నమోదైనట్లుగా చెప్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు మరింతగా కూడా పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి గణాంకాలను కూడా వారు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి గతంతో పోలిస్తే భారీ ఎత్తున పెరిగింది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. గతంలో 82% వరకు కూడా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును కూడా బీట్ చేస్తుంది అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడే మనం చూసాం అక్కడక్కడ లోటుపాట్లే కాదు, ఓటర్లకు సంబంధించి కనీసం తాగడానికి నీళ్లు కానీ లేకపోతే మండు టెండలో నిలబడి ఓటు వేయడానికి వచ్చాము, పేషెంట్లుగా కూడా కొంతమంది ఉన్నాము, టెంట్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఉంటే ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకుంటామనే నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ సరళి అయితే దాదాపుగా సాయంత్రం 6 గంటల వరకు గతంతో పోలిస్తే ఈసారి భారీ ఎత్తున నమోదవుతుంది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినీతారులు కావచ్చు, రాజకీయ నేతలు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని దీనికి సంబంధించి మీరు కూడా ఓటు వేయాలని సందేశాన్ని అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏ విధంగా వెళ్లారో నిన్న మొన్న మనం చూసాం. బారులు తీరినటువంటి వెహికల్సే ఒక నిదర్శనంగా కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి కూడా బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది ఓటు వేయడానికి. మధ్యాహ్నం 2 అవుతున్నప్పటికీ కూడా ఇంకా క్యూ లైన్లోనే వృద్ధులు కూడా ఓటు వేయడానికి వేచి చూస్తున్నారు అని అంటే వారు ఏ విధంగా సంకల్పం తీసుకున్నారో మనకు అర్థమవుతోంది. సాయంత్రం 6 గంటల వరకు మరింతగా కూడా పోలింగ్ సరళి పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని పోలింగ్ అప్డేట్స్ మా కొలీగ్ శివాని అందిస్తారు. స్టే ట్యూన్.